ప్రధాని మోదీ డీలిమిటేషన్ విధానంలో చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరింత పెద్దవిగా మారుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేస్తోందంటూ ఆరోపించారు. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ కారణంగా చిన్న రాష్ట్రాలకు కూడా తీవ్ర విఘాతం కలుగుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన ఏర్పాటు పడిన విధానానికి తూట్లు పొడుస్తోందన్నారు. దేశ మనుగడకు మంచిది కాదన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. మహిళలకు అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీ డీలిమిటేషన్ విధానంతో చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరింత పెద్దవిగా మారతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ కారణంగా చిన్న రాష్ట్రాలకు కూడా తీవ్ర విఘాతం కలుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రతిపాదికన ఏర్పాటు పడిన విధానానికి తూట్లు పొడుస్తోందన్నారు. దేశ మనుగడకు మంచిది కాదన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నియోజకవర్గాల విభజనలో భాగంగా 1957లో 494 సీట్లు ఉన్నాయి. 1967లో 520 సీట్లున్నాయి. 1971 జనగణన ప్రకారం 542 చేశారు. సిక్కిం నుండి యాడ్ అయ్యాక మొత్తం 543 ఎంపీ సీట్లయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 ఎంపీ సీట్లు. ఇందిరాగాంధీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని అనుకోలేదు. నరేంద్ర మోదీ చేస్తున్న చర్యల వలన ఉత్తరాదిన జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దీని వలన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఇప్పుడు దమాషా ప్రకారం నియోజకవర్గాలు పెంచుతామంటున్నారు. ఇప్పుడు మోదీ సర్కార్ దక్షిణాది రాష్ట్రాలకు కీలక పదవులు ఇవ్వలేదు. బలహీనులుగా మార్చి ఉత్తరాదికి మరింత బలంగా మార్చాలని మోదీ చూస్తున్నారు. దక్షిణాదికి రాజకీయంగా విఘాతం కలుగుతోంది. డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఈ అంతరం దేశ మనుగడకు మంచిది కాదు. వివక్ష చూపితే ఎక్కడికైనా పరిస్థితులు దారితీస్తాయి. శిఖండిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేసినట్లు మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు మోదీ. దీని వెనుకున్న కుట్రను ప్రజలకు చెబుతున్నాం. దక్షిణాది పన్నులు కట్టాలా, సలాం కొట్టాలా? దీనికి మేము వ్యతిరేకం. దేశస్థుల ఆర్థిక ప్రతిపాదికన డీలిమిటేషన్ చేయండి. 50% జీఎస్టీపీ డీలిమిటేషన్ జరగాలి. దక్షిణ ఉత్తరాదికి తీవ్ర అంతరం ఏర్పడుతోంది. మమ్మల్ని ద్వితీయ శ్రేణులుగా చూడొద్దు. 50% 136 ఫ్లోర్ రేటా ప్రకారం మిగతా 50% జీఎస్టీపీ ప్రతిపాదికన చేయాలి. డీలిమిటేషన్ పై రాష్ట్రాల అసెంబ్లీ ప్రజలతో, పార్టీలతో, వివిధ వర్గాలతో అభిప్రాయాలు తెలుసుకోవాలి. హడావిడిగా అడ్డగోలుగా ప్రయత్నం చేయొద్దు అంటూ డీలిమిటేషన్ పార్టీలకు సంబంధించింది కాదు. కేంద్రం హడావిడిగా దేశానికి, ప్రజలకు జరిగే నష్టంపై మాట్లాడుతున్నాం. ఈ నెల 17, 18 తేదీలలో ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని సూచిస్తోంది. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ ఒకటిగా చూపే ప్రయత్నం కేంద్రం చేస్తోంది. విడివిడిగా చేయాలన్నదే మా ఉద్దేశం. మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ వ్యతిరేకమన్నట్లు బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రధానిగా, రాష్ట్రపతిగా, సీఎంగా, గవర్నర్లుగా మహిళలకు అవకాశం కల్పించింది కాంగ్రెస్. వారి నాయకత్వంలో పనిచేసింది కాంగ్రెస్. మహిళా రిజర్వేషన్ ఉండాలని యూపీఏ సర్కార్ బిల్లు పెడితే నాడు బీజేపీ అడ్డుకుంది. 10 ఏళ్లు మోదీ సర్కార్ పక్కన పెట్టింది. 2026 జనాభా లెక్కల ప్రతిపాదికన రిజర్వేషన్ను అమలు చేస్తామని గతంలో కేంద్రం బిల్లులో చెప్పింది. చట్టంలో ఫిట్టింగ్ పెట్టి నాడు మహిళా రిజర్వేషన్ అడ్డుకుందే బీజేపీ. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ చేయాలని చూస్తోంది. రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ 100% స్వాగతిస్తున్నాం.